ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అంటే ఈవీఎంల పనితీరు మీద ఏడీఆర్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విఎఫ్ ఓట్ ఫర్ డెమోక్రసీ పలు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ అనుమానాలు నిజమనేటువంటి సందేహాలు కలగక మానవు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం మొదట వెల్లడించిన పోలింగ్ శాతానికి, తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 12.54% పోలింగ్ పెరగడం మీద ఆ 2 సంస్థలతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు, సామాజికవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు. పలువురు వైసీపీ అభ్యర్థులు వీటి పనితీరు మీద ఫిర్యాదులు కూడా చేయడం తెలిసిందే. విజయనగరం లోక్సభ ఉదాహరణ తీసుకుంటే మే 13న పోలింగ్ జరగగా 21 రోజుల తర్వాత జూన్ 4న లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను పరిశీలించగా అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99% ఉన్నట్టు వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గమనించి అనుమానం వ్యక్తం చేశారు. దీని మీద విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ కోసం జూన్ 10న ఆయన రూ. 94,000 ఫీజు కూడా చెల్లించారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మొత్తం 12 ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు సమర్పించారు. దీని మీద విచారణకి 5,66,000 ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైసీపీ అభ్యర్థి శంబంగి చిన్నప్పల నాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు అన్నిటిపైన ఈ నెల 25 నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు అంటే బెల్ కంపెనీ వాళ్ళు ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ మీద ఇప్పటికీ దేశవ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతూ ఉండగా, తాజాగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ మీద వైసీపీ అభ్యర్థుల ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుండడం విస్మయం కలిగిస్తోంది. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ అభ్యర్థుల మీద అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేస్తామని ప్రతిపాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఈ విషయాన్ని ఫిర్యాదు చేసిన వైసీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని అధికారులు తనను కోరారని, ఫీజు వాపరిస్తామని చెప్పారని ఆయన తెలిపారు. అయితే విచారణ నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పామన్నారు. మరోపక్క ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని పిఏ కూడా ఇదే విధంగా అధికారులు ఫోన్ చేసి ఫిర్యాదు వాపసు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. విచారణ జరగాల్సిందేనని, వాస్తవాలు నిగ్గు తేలాల్సిందేనని తాను చెప్పినట్టు ఆయన వివరించారు. ఈవీఎంల మీద ఫిర్యాదు విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈవీఎంల పనితీరు మీద ఏడీఆర్, వీపీఎల్‌తో పాటు వైసీపీ అభ్యర్థులు, వివిధ రాజకీయ నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనేమో అనే అభిప్రాయం బలంగా కలుగుతోంది. విచారణలో ఏం తేలుతుందనేది చూడాల్సి ఉంటుంది. మరి మీకు ఏం తేలుతుందని అనిపిస్తుందో కామెంట్ చేయండి.